వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. ఈరోజు మరి ఎవరో కాదు, సామాజికవేత్త, రాజకీయవేత్త అయినటువంటి మంచి మనసున్నటువంటి మహారాణి అని చెప్పొచ్చు. వారి సేవలు అమోఘం, అద్భుతం. ఈ ఏరియా అంటే అమీర్పేట, ఈఎస్ఐ, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాల్లో వారి పేరు తెలియనటువంటి వారు ఎవరు ఉండరు. మంచి మనసున్న మనిషి. 10 మంది అని అనుకోవటం చాలా తక్కువైనటువంటి సంఖ్య. వారి జీవితంలో ఎంతోమందికి తన మన కులాలకి మతాలకి అతీతంగా ఎంతోమందికి సాయపడినటువంటి వ్యక్తి. ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని రంగాల వారికి కూడా వారికి నేనున్నాను అని అంటూ ఎంతోమందికి అండగా నిలుస్తున్నటువంటి వ్యక్తి. ధైర్యశాలి, డేరింగ్ అండ్ డాషింగ్, డైనమిక్. వారెవరో కాదు, శ్రీమతి ఎన్ శేషకుమారి గారు. వారితో ఇప్పుడు ఇంటర్వ్యూ. వారు ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు. వారి యొక్క రాజకీయ అనుభవం కావచ్చు, వారి యొక్క సేవా అనుభవం కావచ్చు, ఏదైనా కానీ కూడా ఇప్పుడు వారి మాటల్లోనే ఆ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. బాగున్నారా మేడం? బాగున్నాం అండి. ముందుగా మనీ మంథన్ ఛానల్ వారికి నా కృతజ్ఞతలు. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఇట్లా వెలుగులోకి తీసుకురావడం, నేను చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలుగులోకి తీసుకురావడం అనేది చాలా గ్రేట్ విషయం అండి. దానికి ముందుగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. మీరు రాజకీయాల్లోకి రాకముందు మీరు ఏం చేసేవారు? నేను రాజకీయాల్లోకి రాకముందు నా సొంత బిజినెస్ ఉండిందండి. నాకు కంప్యూటర్ స్టేషనరీ బిజినెస్ ఉండేది. తర్వాత నా ఇంట్రెస్ట్ తోటి బ్యూటీషియన్గా నేను నేర్చుకొని ఒక 100-200 మందికి ఫ్రీగా బ్యూటీషియన్ కోర్సు నేర్పిస్తూ, అలాగే బ్యూటీ పార్లర్స్ అంటే ఒకటి కాదు, ఒక 4-5 ఉండేవి, నడిపిస్తూ ఉండేదాన్ని. అలాగే సైడ్ బై సైడ్ ప్రజాసేవ కూడా చేస్తూ ఉండేదాన్ని. అయితే ఎంతోమందికి ఇక్కడ మరి బ్యూటీషియన్ కోర్స్ ద్వారా ఎంతోమందికి ఉపాధి కలిగించారు వారి మాటల్లోనే ఇప్పుడు మనం విన్నాము. బ్యూటీషియన్గా కూడా మరి 200 మందికి కోర్సు నేర్పించడం అంటే అది మామూలు విషయం కాదు. అది ఎలా సాధ్యమైందండి మీకు? నేర్పించడం అంటే నాకున్న విద్య, నాకు వచ్చిన విద్య నేర్పిస్తే వాళ్ళు కూడా బయటకు పోయి వాళ్ళు కూడా ఒక పార్లర్ పెట్టుకుని సొంతంగా వాళ్ళు బతకడం నేర్చుకుంటారనే ఉద్దేశం ఉండేది నాకు. అలాగే ఈ ఒక బ్యూటీషియన్ కోర్స్ అనే కాదు, వాళ్ళకి ఏదైనా సరే ప్రజాసేవ, వాళ్ళకి ఏదైనా అవసరం ఉంది అంటే కనుక నేను ప్రతి విషయంలో కూడా ముందుండేదాన్ని. అలాగే ఏ కార్యక్రమం జరిగినా సరే నా వంతు నేనేం కృషి చేయగలనో అది చేయడం నా హాబీగా పెట్టుకున్నాను. అందుకే ఫస్ట్ నుంచి కూడా నేను ప్రజలతో కలిసిమెలిసి ఉండడం అనేది నా యొక్క మెంటాలిటీకి అలా అలవాటు అయిపోయింది. కంప్యూటర్ రంగం అని మీరు చెప్తూ ఉన్నారు. మరి కంప్యూటర్ రంగంలో అంటే మీరు డీలర్షిప్ ఏమన్నా మీకు? స్టేషనరీ డీలర్షిప్ తీసుకున్నానండి. కంప్యూటర్ స్టేషనరీ, మా ఇంక్ జెట్స్ అవి ఉండేవి. అవి డీలర్షిప్ తీసుకొని వాటిని రీసేల్ చేసేవాళ్ళం. కాకపోతే అది ఎక్కువ కాలం కాదు. తర్వాత నాకు బాగా బ్యూటీషియన్ దీంట్లో ఇంట్రెస్ట్ ఉండింది. దాంట్లో నేను రాణించడం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నా బ్యూటీషియన్ ప్రొఫెషన్ నుంచి బాగా రాణించడం అనేది స్టార్ట్ అయింది. అలాగే ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజాసేవ చేయడం అనేది కూడా అప్పటి నుంచి అలవాటైంది నాకు. ఒక బ్యూటీషియన్గా మీ జీవితాన్ని స్టార్ట్ చేశారు. అది కూడా మీకోసం కాదు, మరి మీ చుట్టూ అందరూ బాగుండాలి, ప్రతి ఒక్కరికి కూడా నా సాయం అవసరం అని ఇక్కడ మేము అనుకోవచ్చు అంటారా? 100% అండి. నాకు బ్యూటీషియన్గా నేను ప్రతి ఒక్కరికి సాయపడదామని కాకపోయినా ప్రజల్లో ఉండడం అనేది ఒక అవకాశం దొరికింది నాకు, ఒక దారి దొరికింది అన్నట్టు. ప్రజల్లోకి వెళ్ళడం, ఆ బ్యూటీషియన్ కోర్స్ ద్వారా ఫ్రీగా కొంతమందికి బ్యూటీషియన్ కోర్స్ నేర్పించడం, వాళ్ళని మళ్ళీ పార్లర్స్ పెట్టుకునేలాగా ప్రోత్సహించడం, వాళ్ళకి వెనకాలండి సలహాలు సంప్రదింపులు ఇస్తూ, అలాగే కాకుండా ఏదన్నా ఇప్పుడు చూడండి, అప్పుడు ఏదో ఒక స్వైన్ ఫ్లూ అలాంటివి వచ్చినప్పుడు కూడా నా వంతు నేను ఏదైతే ప్రజల్లోకి వెళ్ళి ప్రజాసేవ చేసి మెడిసిన్స్ అందివ్వగలనో అప్పుడు బాగా చాలా గట్టిగా ప్రజాసేవ చేసాము. అలాగే కర్నూలు అటు సైడ్ కూడా వరదలు వచ్చినాయి అప్పట్లో. ఆ వరదలో కూడా మేము ఏదైతే సేవ, మా పర్సనల్గా మేము చేసే సేవ కాకుండా మేము ప్రజల నుంచి కూడా బాగా మనీ కానీ, బియ్యం కానీ, బట్టలు కానీ కలెక్ట్ చేసి పట్టుకెళ్ళి అక్కడ
అటు సైడ్ అంతా కూడా పంచడం జరిగింది. పంచి అప్పుడు కూడా మేము ప్రజాసేవలోనే చాలా ఎక్కువ కాలం గడపడం అనేది అప్పటి నుంచి నాకు అలవాటైంది. అది చూసి చంద్రబాబు నాయుడు గారు మా ప్రజాసేవలో ఉండడం బాగా ఆయనకి నచ్చి మేమైతే బాగా ప్రజల్లోకి మెల్ట్ అవ్వగలమనే ఉద్దేశంతో నాకు ఫస్ట్ పిలిచి 2009లో టికెట్ ఇవ్వడం, కార్పొరేటర్గా టికెట్ ఇవ్వడం జరిగింది. ఒక బ్యూటిషియన్గానే ఒక నార్మల్ గృహిణిగా ఉండే మీరు ఇన్ని సేవలు అందించినటువంటి మీరు, మరి ఒక పిలిచి కార్పొరేటర్గా టికెట్ ఇచ్చినటువంటి మీకు, మరి ఇక్కడ వారికి అర్థమైంది ఏంటంటే శేషకుమారి గారికి కార్పొరేటర్గా టికెట్ ఇస్తే ఒక బ్యూటిషియన్గా ఉండే ఇన్ని సేవలు ప్రజలకు అందించారు, కార్పొరేటర్గా అయితే ఇంకా మరిన్ని సేవల్ని ముందు ముందు విస్తరించి వారి యొక్క సేవలు సమాజానికి చాలా ఉపయోగపడతాయి అనేటటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది చూసారా, అది చాలా అద్భుతమైనటువంటి ఆలోచన అండి. అప్పుడు మీ స్పందన ఎలా ఉంది? నేను అసలు ఊహించలేదండి. నేను పాలిటిక్స్లోకి వెళ్తానని కానీ, దాంట్లో నేను రాణిస్తానని కానీ అప్పట్లో నేను ఊహించలే. ఇది ప్రజాసేవ, ఇది నాకు చాలు అనే ఉద్దేశం ఉన్నప్పుడు మా అబ్బాయికి చాలా ఇంట్రెస్ట్ ఉండింది. పాలిటిక్స్లోకి వెళ్తే మనం బాగా ప్రజాసేవ చేయడానికి ఇంకా ఎక్కువ అవకాశం దొరుకుతుంది మనకి అనే ఒక ఉద్దేశంతో మెల్లమెల్లగా నేను మా పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. టీడీపీ పార్టీ అప్పుడు మంచి ఇదిలో ఉండే చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఆ టీడీపీ పార్టీలోకి నేను జాయిన్ అవ్వడం జరిగింది. నా ఇంట్రెస్ట్ తోటి నాకు ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం. ఎన్టీఆర్ గారు చేసిన సేవలు కానీ, ఎన్టీఆర్ గారు ఒక రోల్ మోడల్ అన్నట్టు నాకు ఎన్టీఆర్ గారు అంటే. అప్పటి నుంచి నాకు ఆ ఇష్టంతో నేను టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన ఒక 3 monthsకే నా ఉధృతంగా అంటే ఇంకా ఎక్కడ మన అవసరం ఎక్కడుంది అనే దాని దగ్గర వెతుక్కొని మరీ వెళ్ళి అక్కడ ప్రజాసేవ చేయడం అనేది. అప్పట్లో విజయరామారావు గారు ఉండేవారు, తీగల కృష్ణారెడ్డి గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఇలాంటి మహామహులందరూ కూడా నాకు బాగా సపోర్ట్ ఇచ్చారండి. ఎందుకంటే నేను అలా దూసుకుపోవడం, అప్పట్లో అలా ప్రజాసేవ చేయడం అనేది వారికి కూడా నచ్చింది. బాగా నచ్చి ఈ అమ్మాయి పాలిటిక్స్లో అయితే బాగా రాణిస్తుంది అనే ఉద్దేశంతో నాకు అప్పట్లో కార్పొరేటర్గా అవకాశం కల్పించడం జరిగింది. అలాగే ప్రజలు కూడా బల్కంపేట నుంచి కార్పొరేటర్గా పోటీ చేశాను. అప్పట్లో ప్రజలు కూడా నా మీద నమ్మకం ఉంచి, ఓహో పలానా శేష్ కుమారి గారు మాతో కలిసిపోయి మాకు ఏదన్నా అవసరం వస్తే అండగా ఉంటారు అనే ఉద్దేశంతో నాకు ఓట్లేసి గెలిపించడం జరిగింది. అలాగే నేను గెలిచిన వెంటనే కూడా చంద్రబాబు నాయుడు గారు పిలిచి సిటీ మహిళా ప్రెసిడెంట్ అంటే అప్పట్లో ఇక్కడ డివిజన్లోనే కాకుండా సిటీలో కూడా సేవ చేసే అవకాశం నాకు కల్పించడం జరిగింది. సిటీ మహిళా ప్రెసిడెంట్ గారు అప్పట్లో తీగల కృష్ణారెడ్డి గారు సిటీ ప్రెసిడెంట్గా ఉండేవాళ్ళు. ఆయన నాకు సిటీ మహిళా ప్రెసిడెంట్గా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మేము చేసిన ప్రోగ్రాంలు అన్నీ ఇన్నిగా బెల్ట్ షాపులు కానివ్వండి, బెల్ట్ షాపుల మీద యుద్ధం కానివ్వండి, ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం, మేము అమలుపరచడం అనేటట్టే ఉండేది. ప్రతి ప్రోగ్రాం కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉండేవాళ్ళం మేము. అప్పట్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మేము అంత కార్యక్రమాలు చేయడం అనేది బహుశా అప్పట్లోనే సాధ్యమైంది. మాకు సిటీని ఒక ఊపు తీసుకొచ్చామన్నట్టు అప్పట్లో. మీరు జర్నీ చేసినటువంటి వ్యక్తులు మామూలు వాళ్ళు కాదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, విజయరామారావు గారు, తీగల కృష్ణారెడ్డి గారు, మీరు వారితో కలిపి మరి ఎన్నో సామాజిక సేవా రంగంలో మీరు ఎన్నో విశిష్ట సేవలు అందించినటువంటి మీరు ఒక కార్పొరేటర్గానే పరిమితం కాకుండా మరి సిటీకి కూడా ప్రెసిడెంట్ అయ్యారు అంటే చాలా వరకు మీరంటే తెలియని వాళ్ళు లేరు అనుకోవటంలో ఎలాంటి సందేహం లేదు. అవునండి, అప్పట్లో వీరు ముగ్గురే కాకుండా చాలా మంది అండి, చాలా మంది పెద్ద నాయకులందరూ కూడా నాకు ఎర్రనాయుడు గారు కానివ్వండి, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, మండ వెంకటేశ్వరరావు గారు, వీళ్ళంతా కూడా నాకు ఒక వర్లరామయ్య గారు, వీళ్ళంతా కూడా ఒక సపోర్ట్, ఒక బ్యాక్ బోన్ లాగా, ఒక గాడ్ ఫాదర్స్ లాగా సపోర్ట్ ఇచ్చారు. తర్వాత ఇంకా నేను కూడా ఒక కార్పొరేటర్గా సేవలు అందిస్తూ ఉన్నప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సిటీ ప్రెసిడెంట్ అయ్యారు. ఆ సిటీ ప్రెసిడెంట్ అయినప్పుడు ఆయన అడుగుజాడల్లో ఆయన చెప్పిందే చేస్తూ వేదంలాగా ఆయన ఒక గాడ్ ఫాదర్ లాగా మేము ఇచ్చేసుకుని అప్పటి నుంచి కూడా ఆయన అడుగుజాడల్లో మేము నడవడం జరిగింది. ఆయన ఇప్పటికీ కూడా మాకు కావలసినంత గుర్తింపిచ్చి మమ్మల్ని ఎక్కడా కూడా కొంచెం కూడా తగ్గకుండా మా చేత పరుగులు పెట్టిస్తూ పనులు చేయించడంలో కూడా ఆయన కూడా చాలా సక్సెస్ సాధించారు. మేము కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ
ఆయన నుంచి నేర్చుకున్న రాజకీయమేనండి ఇదంతా కూడా. మేము ఇప్పుడు ఇలా ఉన్నాము కారణం అంటే ఆయన కర్త కర్మ క్రియ కూడా మాకు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఫస్ట్ లైఫ్ ఇచ్చింది అయితే చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లైఫ్ ఇచ్చిందంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అండి మాకు. అసలు మీకు ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంత గుర్తింపు వచ్చి మళ్ళీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటూ శేష్ కుమార్ గారు అంటేనే ఒక బ్రాండ్ అంబాసిడర్ అనేటటువంటి పేరు తెచ్చుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అంత పేరు తెచ్చుకున్నటువంటి మీకు గొప్పతనం కాదండి, నా చుట్టూ ఉన్న కార్యకర్తలు కానివ్వండి, నా చుట్టూ ఉన్న ప్రజలు కానివ్వండి, ఏదైనా సరే మనకి పర్సనల్గా ఏ గుర్తింపు వచ్చేదండి. మనం ఏదైతే వాళ్ళ మీద ప్రేమ చూపిస్తామో అదే ప్రేమని నా మీద చూపించారు నా కార్యకర్తలు, నా డివిజన్ ప్రజలు కానివ్వండి, సిటీ ప్రజలు కానివ్వండి, ఎవరైనా సరే ఆహా పలానా శేష్ కుమార్ అంటే ఈమె మంచిగా మనతో మాట్లాడుతుంది, మనతో ఉంటుంది, మనతో కలుస్తుంది, మనకి ఏదన్నా అవసరమైతే అండగా నిలబడుతుంది అనే ఉద్దేశాన్ని నేను కల్పించాను. సరే వాళ్ళు కూడా నాకు అండగా నాకు ఉండి మీ వెనకాల మేమున్నాము, మీకు ఎప్పటికైనా సరే మేముంటాము అని కల్పించిన ఘనత మాత్రం నా కార్యకర్తలదండి, నా చుట్టూ ఉన్న కార్యకర్తలది, కోటరీది. నేను చెప్తున్నాను కదా, ఈరోజు నేను జన్మలకి వాళ్ళకి రుణపడి ఉంటానని ఈ మీ ఛానల్ ద్వారా నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను కూడానండి. వాళ్ళకి ఎన్ని జన్మలెత్తినా కూడా వాళ్ళకి నా కృతజ్ఞతలు ఇదే రకంగా నేను తెలియజేస్తానండి. మీ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్పుకుంటూ ఉంటే కూడా విన్న సందర్భాలు ఉన్నాయి. ఎవరికైనా సరే ఏదైనా సమస్య వచ్చింది అని అంటే నాకు సమస్య వచ్చింది అని ముందుంటారు అని అంటారు మిమ్మల్ని, అది కరెక్ట్ అంటారా మీరు? ఖచ్చితంగా నా మీద నమ్మకం ఉంచి నన్ను గెలిపించినప్పుడు నన్ను ఎందుకు గెలిపిస్తారండి? ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు శేష్ కుమార్ గారు మాతో పాటు ఉంటారు అనే ఉద్దేశంతో మన మీద నమ్మకంతో మనకి ఓట్లేసి గెలిపించినప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళకి అండగా ఉండాల్సిందే. వాళ్ళకి ఏ పని వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా మనం నేనున్నాను అని ఉండాలి కూడా. ఇలా ఉండడానికి కూడా సపోర్ట్ ఇచ్చింది మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారండి. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు సనత్ నగర్ కాన్స్టిట్యున్సీకి. మొన్న ఎలక్షన్స్ వరకు కూడా మినిస్టర్గా ఉన్నారు, యానిమల్ హస్బెండరీ సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నారు. ఎందుకంటే మనం ఏదన్నా ప్రజలకి చెయ్యాలి అంటే మనకు వెనకాల ఒక సపోర్ట్ కావాలి, ఒక గాడ్ ఫాదర్ కావాలి. ఎందుకంటే అంతా మేమే చేసేస్తాం అని ఏమి ఉండదు. ఒక రోడ్డు కావాలి, ఒక డ్రైనేజ్ కావాలి, ఒకటి ఇంకేదన్నా డెవలప్మెంట్ వర్క్ కావాలి అంటే కనుక మనకి వెనకాలండి ఆయన శాంక్షన్ చేయించడం కానీ ఆయన చెప్పడం కానీ చేయాల్సిన పరిస్థితి ఉంటేనే మనం ఏదైనా డెవలప్మెంట్ సాధించగలుగుతామని నా ఉద్దేశం. కాబట్టి మా విషయంలో మాత్రం, మా కాన్స్టిట్యున్సీ విషయంలోకి వచ్చిన, మా డివిజన్ విషయంలోకి వచ్చిన ప్రతి దానికి కూడా సార్ ఇది మాకు కావాలి అంటే కనుక నేను ఆఫీసర్లతో చెప్పి శాంక్షన్ చేయించి చేయడం అనేది మా శ్రీనివాస్ యాదవ్ గారి మూలంగానే సాధ్యమైంది. ఆయన మూలంగానే ఈవేళ ఈ డివిజన్ కానీ కాన్స్టిట్యున్సీ కానీ ఇంత డెవలప్ అయిందని నేను చెప్పగలుగుతాను, గర్వంగా చెప్పగలుగుతాను. ఎప్పుడైనా సరే మీ డివిజన్ ప్రజల ద్వారా బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఉన్నాయండి. ఎందుకంటే నన్ను 2 సార్లు చాలా అపారమైన నమ్మకంతో నన్ను గెలిపించారు. కానీ 3వసారి పొరపాటు నా వల్ల జరిగిందా, లేదంటే నేను ప్రయత్న లోపమా, నాకేమన్నా నా మీద ఏమన్నా ఇబ్బంది ఉన్నదా ప్రజలకు తెలియదు. కానీ 3వసారి నాకు ఓట్లు వేయకుండా నన్ను ఓడించడం జరిగింది. అయినా కానీ నేను ఎటువంటి బాధ పెట్టుకోకుండా సరే నాతోటి ఏం తప్పు జరిగిందో ఇంకొకసారి ఆ తప్పు జరగకుండా నేను చూసుకోవాలి అని నాకు ఒక గుణపాఠం, ఒక లెసన్ లాగా అయింది. నాకు 3వసారి మాత్రం నాకు సరే ఒక్కసారి వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాము అనే ఉద్దేశంతో ఇచ్చారా అనేది నేను విశ్లేషణ చేయలేను కానీ చెప్పలేను. కానీ కాకపోతే మాత్రం 3వసారి మాత్రం నాకు ఓట్లు మెజారిటీ రాకపోవడం మూలంగా బీజేపీ పార్టీ నుంచి కార్పొరేటర్గా వేరే వాళ్ళు గెలవడం జరిగింది. దానివల్ల నేనేదో ఇంట్లో కూర్చుని పోయాను. ఇది కూడా మా మినిస్టర్ గారు చలవే, మా మినిస్టర్ గారు పెట్టిన భిక్షాన్ని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే కార్పొరేటర్కి ఏ మాత్రం తీసుకోకుండా నాకు కూడా ఫుల్ పవర్స్ ఇచ్చారు. నేను కూడా మామూలుగా జిహెచ్ఎంసీ నుంచి గెలిచిన కార్పొరేటర్గానే కాకుండా అంతకంటే డబల్ త్రిబుల్ డెవలప్మెంట్ చేసి చూపించాను. కాబట్టి ఇదంతా కూడా నాకు ఈ అవకాశం శ్రీనివాస్ యాదవ్ గారు ఇచ్చారు కాబట్టి నేను చేయగలిగాను అంటే ఈరోజు నేను ప్రజల్లో ఇలా నిలబడి ఉన్నాను, నా మీద ప్రజలకు నమ్మకం ఇంకా సడలిపోలేదు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే 100 కోట్ల డెవలప్మెంట్ చేసి చూపించాను నా డివిజన్లో, ఇంకా కూడా చేస్తానే ఉన్నాం కూడా. ఇప్పటికీ కూడా మరి మీరు ఈ డివిజన్కి కార్పొరేటర్ కాకపోయినా కానీ కూడా ప్రజలకి ఏమైనా సమస్యలు వస్తే కూడా ముందు మీరు ఉంటారు అని అనుకుంటూ ఉంటామండి.
మరి మీరు కార్పొరేటర్ కాదు కదా, నాకెందుకు ఈ పని అని మీకు అనిపించదా? ముందు ప్రజలు అనుకోవాలి కదా, మా కార్పొరేటర్ ఈమె కాదు, వేరే వాళ్ళు కార్పొరేటర్గా ఉన్నారు, మేము ఈమెకి ఎందుకు ఫోన్ చేయాలి, ఈమెను ఎందుకు అడగాలని నా డివిజన్ ప్రజలు ఎప్పుడూ అనుకోలేదండి. మా కార్యకర్తలు కానీ మా డివిజన్ ప్రజలు కానీ ఏదన్నా ఒక సమస్య ఉంది అంటే ఫస్ట్ గుర్తొచ్చేది నేనే, నాకే ఫోన్ చేస్తారు. ఇంకా కూడా చెప్పాలంటే ఎప్పుడు కూడా ఎక్స్ కార్పొరేటర్ అని కానీ కార్పొరేటర్ కాదని కానీ మా వాళ్ళు ఎప్పుడు నన్ను నేను సంబోధించలే. ఎప్పుడు మా కార్పొరేటర్ గారని సంబోధిస్తారు కానీ ఎవరన్నా కూడా ఎక్స్ కార్పొరేటర్ గారని సంబోధించినా కూడా మా వాళ్ళు ఎవరు ఊరుకోరండి. ఆమె ఎక్స్ కార్పొరేటర్ కాదు, మా కార్పొరేటర్ ఆవిడే అని చెప్తారు. మా కార్యకర్తలు చెప్పడం ఒక, మా నాయకులు చెప్పడం ఒక గ్రేట్నెస్ అయితే, మా డివిజన్ ప్రజలు కూడా ఇప్పటికి కూడా ఈమె మా కార్పొరేటరు, గెలిచిన కార్పొరేటర్ వేరే కార్పొరేటర్ ఎవరో మాకు తెలియదు అనడం మాత్రం నేను నిజంగా పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవాలి, నా అదృష్టంగా నేను భావిస్తానండి. మీ డివిజన్లో చూస్తూ ఉంటామండి మేము అప్పుడప్పుడు, ఎప్పుడు చూసినా కానీ కూడా మరి ప్రజలతో మమేకమై ప్రజల సమస్యల్లో ఉంటూ ప్రజలతో కలిసి ఉంటూ ఉంటారు మీరు. మరి మీకు ఎప్పుడైనా సరే అరే నేను ఇంకా ఇప్పటికీ చాలా చేశాను సేవ, ఇంకేం చేద్దాంలే అని ఎప్పుడన్నా అలసట అని అనిపించిన రోజు ఏమైనా ఉందా? ఒకటేంటంటే ఇది కూడా ఒక ప్రజాసేవ కూడా ఒక తాగుడు ప్యాకెట్ అలాగా ఒక వ్యసనం అండి. అది ఏమి అలసట రావడం మీకు ఎలాగ వ్యసనంలో మీకు ఎలాగ విసుగు రాదో రాజకీయాల్లో కూడా అలా విసుగు రాదండి. ఇప్పుడు చూడండి, నేను రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా డివిజన్లో తిరుగుతూ ఉంటా, జనాలతో తిరుగుతా, మాట్లాడుతూ ఉంటా. ఏదైనా ఒక రోజు 2 రోజులు కనుక ఇంట్లో ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తే మాత్రం నాకు పిచ్చి లేసిపోతుందండి. ఎందుకంటే అలవాటు పడిపోయిన ప్రాణం అదేదో మందు తాకపోతే సిగరెట్ తాకపోతే ఎలా అనిపిస్తుందో అది అలాంటి ఫీలింగ్ నాకు వస్తుంది అనమాట. ఏదో నేను పోగొట్టుకున్నాను, నేను వెళ్ళలేకపోయాను అనే ఫీలింగ్ నాకు ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోవడం అనేది, జనాల్లోకి వెళ్ళకపోవడం అనేది ఉండదు. 24 గంటలు నా ప్రజలతోటే ఉంటా, నా డివిజన్ నాయకులతోటే ఉంటా. నేను 24 గంటలు ఏ రోజు కూడా నేను ప్రోగ్రామ్ చేయకుండా ఉండదండి. ప్రతిరోజు మీరు చూడండి, ప్రతిరోజు నేను జనాల్లో ఉంటా, సోషల్ మీడియాలో కూడా ఉంటానండి. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మీరు. మరి ఇటు ఇంట్లో వాళ్ళందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారా? 100% ఇంట్లో సపోర్ట్ లేకపోతే నేను అసలు బయటికి వెళ్ళలేను కదండి. ఇంట్లో మాత్రం నాకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది, ఎంకరేజ్మెంట్ కూడా అలాగే ఉంటుంది నాకు. అంటే నేను ఈ ఫంక్షన్స్కి వాటికి ఇన్ టైంలో అటెండ్ కాలేకపోవచ్చు, కానీ ఎవ్వరు ఏమనుకోరండి. నా పరిస్థితిని బట్టి నా దాని గురించి వాళ్ళు అడ్జస్ట్ అవుతారు, కానీ నేను మాత్రం నా ప్రజల్లోంచి బయటకు వెళ్ళిపోయి నా ఇల్లు గురించి నేను వెళ్ళిపోతాను అనే ఇది లేదు. కాకపోతే ఎవరికైనా ఇంటి బాధ్యతలు ఉంటానే ఉంటాయి. ఆ ఇంటి బాధ్యత అనేది నాకు కూడా ఉంటుంది. దాన్ని సక్రమంగానే నేను చెప్పాలంటే దీన్ని కూడా సమానంగా మేనేజ్ చేసుకుంటూ రాగలగడం, సమానంగా మేనేజ్ చేయగలిగే శక్తి నాకు భగవంతుడు ఇవ్వడం అనేది నేను నా అదృష్టంగా అనుకుంటూ ఉంటాను. ఖచ్చితంగా నేను నా ఇల్లుని కూడా చక్కగా చూసుకుంటూ ఉంటాను. నా ఇంటి సమస్యలు నేను పరిష్కరించుకుంటూ ఉంటాను. అలాగే ప్రజా సమస్యలు కూడా అదే టైప్లో అదే తీరులో పరిష్కరిస్తానండి. ఎప్పుడు చూసినా ప్రజలతో ఉంటూ ప్రజల సమస్యలు మీరుగా తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. మరి మీ చుట్టాలలో ఫంక్షన్స్కి మరి మీరు అటెండ్ అవ్వరా మేడం? మరి 100% అవుతానండి. అటు ఇటు కొంచెం తేడాలో అవుతాను. వాళ్ళు కూడా అదే అభిమానం చూపిస్తారు నాకు. కొంచెం లేట్ అయినా రాలేకపోయినా అర్థం చేసుకుంటారు. కాబట్టి నేను ఇలా నా జర్నీని ఇంత హ్యాపీగా ఇది చేసుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ రాగలుగుతున్నానండి. నేను అలాగే నా ప్రజలు కూడా మాకు ఇక్కడ ఇబ్బంది ఉంది, మనం ఇది కమ్యూనిటీ హాల్ కట్టాలి, మా హాస్పిటల్ కట్టాలి, ఇలాంటివన్నీ కూడా మాకు సాధ్యం అవడానికి మీరు చూస్తూ ఉన్నారు. డివిజన్లో 100 కోట్ల డెవలప్మెంటు శ్రీనివాస్ యాదవ్ గారి హయాంలో, నా హయాంలో చాలా డెవలప్మెంట్స్ జరిగినాయండి. అవన్నీ కూడా ప్రజలు కోరుకున్నారు. మాకు ఇది కావాలి అంటే కొన్ని అయితే మాత్రం ప్రజలకి ఏది కావాలి అని కూడా మేమే ఆలోచిస్తాం. మా శ్రీనివాస్ యాదవ్ గారు ఆలోచిస్తారు, మేము ఆలోచిస్తాం. ఇది కావాలి సార్, మనకి ఈ డివిజన్లో ఇలా చేస్తే బాగుంటుంది అని నేను చెప్పిన వెంటనే కూడా ఆయన నాకు సహకరించి నాకు మంచిగా ఆ ఫండ్స్ ఇప్పించి ఆ పనులు జరిగేలా చూడడం కూడా ఆయన గ్రేట్నెస్ కూడా ఉంది. ఆయన వల్లే నాకు పేరు వచ్చిందని నేను ఖచ్చితంగా చెప్పగలను. మీ డివిజన్కి సంబంధించినటువంటి విషయాల్లో నిర్ణయాలు మీరే సొంతంగా తీసుకుంటారా మేడం? లేదండి, సొంతంగా తీసుకోకూడదు అని ఇక్కడ రూల్ ఏం లేదు. కాకపోతే నేను నా ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధి వరకు, నా పరిధి వరకు నేను తీసుకుంటాను నిర్ణయాలు, నేను చేస్తాను.
ఇక నా పరిధి దాటి నా చేతుల్లో ఏమీ లేదు అన్నప్పుడు మాత్రం మినిస్టర్ గారి దగ్గరికి సీదా ఎవరైతే ఏ ప్రాబ్లం తోటి వచ్చారో ఆ ప్రాబ్లం వాళ్ళని తీసుకొని వెళ్తా. ఆయన మళ్ళీ అదే ప్రాబ్లంని నా ద్వారా వాళ్ళకి చేసి పెట్టడానికి ఆయన ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఇప్పటికి కూడా స్టిల్ మీరు ఈవేళ ఈ పని ఉంది అని గనక మినిస్టర్ గారి దగ్గరికి, మన శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గరికి వెళ్తే గనక ఆయన చేయకుండా నో అనే ప్రసక్తి మాత్రం ఇంతవరకు నా డివిజన్లో అయితే జరగలేదండి. నిజమేనండి ఆ విషయం. చాలా వరకు కూడా మీరు కార్పొరేటర్గా ఉంటూ మళ్ళీ శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మీరు మినిస్టర్గా ఉన్నారు కాబట్టి మీ డివిజన్ ప్రజలు చాలా వరకు అదృష్టవంతులని మేము అనుకోవచ్చా ఇక్కడ? 100% అండి. మీరు మన శ్రీనివాస్ యాదవ్ గారు మినిస్టర్ గారు కాకముందు, ఎమ్మెల్యేగా కాకముందు ఉన్న రోడ్లు చూశారు. 30 ఫీట్ రోడ్డు ఉన్న ప్రతి రోడ్డు కూడా ఇప్పటికి 60 ఫీట్ రోడ్ అయింది. ఆ 60 ఫీట్ రోడ్డు కూడా 2 రకాలు ఉంటాయి. వీడీసీసీ రోడ్డు ఉంటుంది, సీసీ రోడ్డు ఒకటి ఉంటుంది. ఆ సీసీ రోడ్డు వేళేస్తే ఒక 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో పోతుంది. అలాగా అదే వీడీసీసీ రోడ్లు శాంక్షన్ చేయించి వేయించిన మినిస్టర్ గారు వేయించడం వల్ల ఈ వేళ మీరు చూస్తూ ఉన్నారు అమీర్పేట, సనత్ నగరు, బేగంపేట, ఇలా సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా అన్ని ప్లాస్టిక్ రోడ్లు అండి, వీడీసీసీ రోడ్లు. ఆ రోడ్లని పగలగొట్టాలంటేనే ఒక 30 సంవత్సరాలు పడుతుంది. రోడ్లు ఈ రకంగా ప్రతి రోడ్డు కూడా ఈరోజే అనుకున్నాం, మినిస్టర్ గారు మేము డిస్కస్ చేసుకున్నాము. చిన్నగా ఉన్న గల్లీలన్నీ కూడా మా మినిస్టర్ గారు రోడ్డు శాంక్షన్ చేయించినప్పుడు ఏం చెప్తారంటే వాల్ టు వాల్ రోడ్ వేయించమని చెప్తారు. ఆ వాల్ టు వాల్ వేయడం వల్ల ఏమైపోతుందంటే అది ఒక అద్దంలాగా అయిపోతుంది అనమాట. ఆ రోడ్డు కూడా 30 ఫీట్ ఉన్న రోడ్డు 60 ఫీట్ రోడ్ అయిపోతుంది. ఖాళీగా చక్కగా మంచి విశాలమైన రోడ్లు అంటారు కదా, మీరు ఒక నమ్మరు, ఒక పింగళి వెంకటరామరెడ్డి స్ట్రీట్ అని ఒక స్ట్రీట్ ఉంటుంది. ఆ స్ట్రీట్లో మేము ఇంతకుముందు 20 ఫీట్ రోడ్డు ఉండేది, అది ఇప్పుడు అది 80 ఫీట్ రోడ్డు, 100 ఫీట్ రోడ్డు అయితే వాళ్ళంతా సాయంత్రం పూట బ్యాడ్మింటన్ ఆడుకుంటారు. కుర్చీలు వేసుకుని ఒక 50 కుర్చీలు వేసుకుని కాలనీ మొత్తం అక్కడ కూర్చొని బాతాకాని పెట్టుకుంటారంటే ఈ లెక్కన ఈ డెవలప్మెంట్ అనేది చూడండి మీరు ఎంత బాగా చేయగలిగామో. ఏ పార్క్ అయినా చూసుకోండి, ప్రతి పార్కు కూడా డెవలప్ అయింది. వైకుంఠధామాలు చూశారు మీరు, అక్కడ ఈఎస్ఐ శ్మశాన వాటికి ఇప్పుడు డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. అక్కడ మీరు ఫతేనగర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న వైకుంఠధామం చూడండి, దాన్ని కోట్లు పెట్టి డెవలప్ చేశారు. అదొక శ్మశానంలాగా ఉండదు. అక్కడికి ఎవరైనా చనిపోయి విచారంతో వచ్చిన వాళ్ళు అక్కడ కూర్చుని కొంచెం సేపు సేద తీరి ఆహ్లాదకరమైన వాతావరణంలో వెళ్ళేలాగా దాన్ని తీర్చిదిద్దిన ఘనత అంతా కూడా శ్రీనివాస్ యాదవ్ గారికే వస్తుంది. అలాగే మీరు చూస్తూ ఉన్నారు, మనం ఏదన్నా ఇప్పుడు ప్రసూతి హాస్పిటల్ మన దగ్గర లేదు, చిన్న పిహెచ్సిలు ఉన్నాయి. దానిలో డెలివరీ చేసుకోవాలంటే అక్కడ ఏదైనా క్రిటికల్ అయితే పక్కకి ఇక్కడ బేగంపేటకి అక్కడికి పంపించాల్సిన పరిస్థితి, ప్రైవేట్ హాస్పిటల్స్కి పంపించాడు. అలాంటిది 50 పడకలతో గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చింది మన ఏరియాలోనే. ఇటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. అది కూడా నా హయాంలో, నా పీరియడ్లో మినిస్టర్ గారు డెవలప్ చేయడం జరిగింది. మేమంతా దగ్గరుండి దాన్ని పర్యవేక్షించి దాన్ని కట్టించడం జరిగింది. అలాగే మీరు ఎల్లమ్మ టెంపుల్ని చూశారు. ఈ వేళ 2000, 3000 వచ్చే జనము రోజుకు 1,00,000 మంది వచ్చేలాగా దాన్ని డెవలప్ చేయడం కానీ, అమ్మవారికి అంత పేరు రావడానికి కానీ ముఖ్య కారణం మేమేనండి. అమ్మవారి టెంపుల్ని డెవలప్ చేయడం, అమ్మవారికి అలాగ సేవలు కానీ, కళ్యాణం అంటే ఒక 200-300 మందితోటో ఒక 1000 మందితోటో టెంపుల్ లోపల మండపంలో చేసే కళ్యాణాన్ని ఈరోజు రోడ్డు మీద చేస్తే 10 లక్షల మంది భక్తులు వీక్షించుకునేలాగా చేయగలిగారు మినిస్టర్ గారు. అంటే ఆయన హయాంలో ఆయన ఆదేశిస్తే మేం పనులు చేయడం ద్వారా అంతమంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే బంగారు బోనం వచ్చింది, అమ్మవారికి బంగారు చీర వచ్చింది. మా హయాంలోనే అన్నీ కూడా దాతలు చేయించి అంత డెవలప్ చేయడం వల్ల ఈ రోజున రోజుకు 1,00,000 మంది అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. అంటే ఆ డెవలప్మెంటు ఈ వారం రోజుల్లో కూడా కుంభాభిషేకం కూడా జరుగుతుంది. అంటే అమ్మవారికి అంత వైభవం రావడానికి మనం అమ్మవారిని వెనకాల నుంచి కూడా మనం కూడా డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్తే మిగిలిందంతా అమ్మవారు చూసుకుంటుంది, ఆ డెవలప్మెంట్ ఉంటుంది. అట్లాగే మీరు చూశారు కనకదుర్గ అమ్మవారి టెంపుల్ ఎక్కడుందో కూడా కనిపించేది కాదు, దానికి ఒక కమాన్ కట్టించారు మినిస్టర్ గారి హయాంలో. మా హయాంలో మేమంతా కూడా అక్కడ డెవలప్మెంట్ చేశాము. ఇలాగ చెప్పుకుంటూ పోతే మీకు ఒక రోజు చెప్పినా కూడా మేము చేసిన డెవలప్మెంట్ సరిపోదండి. మేము రోడ్లు వేయించాము, అలాగే డ్రైనేజ్ వ్యవస్థ, వాటర్ మీరు నమ్మరు, ఈ వర్షాలు వస్తే మొత్తం రోడ్లన్నీ మునిగిపోయి ఒక 5-6 గంటలు ప్రజలు ఎవరు కూడా బయటకు రాలేని పరిస్థితి.
ఈరోజు శ్రీరామ్ నగర్ కాలనీ చూశారు, మీరు అక్కడ కుమ్మర బస్తీ చూశారు. ఇలాంటి ఏరియాలన్నీ కూడా లోతట్టు ప్రాంతాలు అనమాట. ఎక్కడ వర్షం కురిసినా సిటీలో ఎక్కడ ఇది ఉన్నా ఆ ఉమేష్ చంద్ర స్టాచ్యూ దగ్గర నుంచి ఎర్రగడ్డ నుంచి మొత్తం వాటర్ అంతా వచ్చి ఇక్కడ స్టాగ్నేట్ అయింది. అటువంటి పరిస్థితులన్నీ ఈరోజు లేవు. ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. వర్షం వస్తే 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో వాటర్ అంతా డ్రైనేజీల్లోకి ఇంకిపోతుంది. అంటే ఎలా ఇంకిపోతుంది, అదేం అద్భుతాలు జరగడం కాదు. మన మినిస్టర్ గారి హయాంలో మేము కార్పొరేటర్గా ఉండగా అవన్నీ పెద్ద పెద్ద లైన్లు వేసి దాన్ని ఏ వర్షం చుక్క పడినా కూడా దాంట్లోకి వెళ్ళిపోయేలాగా డెవలప్ చేయడం జరిగింది. ఈవేళ ఎక్కడ చూడండి సనత్ర గారి కాన్స్టిట్యున్సీలో జరిగినంత డెవలప్మెంట్ ఏ సిటీలో ఎక్కడా కూడా జరగలేదని నేను ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతాను. అసలు మీకు ఆ రోడ్లే వేయాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? డివిజన్ అండి, నా డివిజన్ నేను డెవలప్ చేసుకోవాలి, నా ఏరియాని నేను డెవలప్ చేసుకోవాలి. అలాగే మినిస్టర్ గారు కాన్స్టిట్యున్సీ, అది సనత్ నగర్ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయాలి కదా. ఆయన వెళ్తా కారులో ఈ రోడ్డు ఇలా చేస్తే బాగుంటుంది, దీన్ని ఇంత డెవలప్ చేయాలి, ఇవన్నీ తీసేసి వెడల్పు చేస్తే ప్రజలకి ట్రాఫిక్ జామ్ ఉండేది కాదు. మీరు నమ్మరు, మీరు ఎల్లమ్మ టెంపుల్ రోడ్లో ఒక చిల్లా ఉండేది, రోడ్డుకు మధ్యలో ఉండేది, బాటిల్ నెక్ అనమాట. అది ఏదైనా పెద్ద వెహికల్ వెళ్ళాలంటే ఒక 10 నిమిషాలు పట్టేది అందులోంచి వెళ్ళాలంటే. ఒకరోజు ఇలాగే మినిస్టర్ గారు ఏదో విజిట్కి వచ్చినప్పుడు చూసి దాన్ని సాధ్యం చేద్దాము, ఆ చిల్లా తీసేద్దామని ఒక ప్రపోజల్ పెడితే ఆ చుట్టుపక్కల అందరూ ఏమన్నారో తెలుసా? ఇంతమంది లీడర్లను చూసాం మేము, ప్రతి ఒక్కళ్ళు వస్తారు, మేము తీసేస్తామని చెప్తారు. ఒకవేళ కనుక మీ ఎమ్మెల్యే, మీ మినిస్టర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆ చిల్లాని తీయించగలిగితే నేను గుండు కొట్టించుకుంటామన్నారు అక్కడ వాళ్ళందరూ. అది కరెక్ట్గా 2-3 నెలల్లోపే మొత్తం చిల్లా పోయింది, రోడ్డు వెడల్పు అయిపోయింది, జనాలందరూ ఫ్రీగా, అక్కడ డివైడర్ వచ్చింది, జనాలందరూ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు ఆ రోడ్డుని. ఎందుకంటే అది సాధ్యం కానీ కూడా సాధ్యం చేయడమే మా మినిస్టర్ గారు గొప్పతనం. ఆయన హయాంలో ఆయన మినిస్టర్గాను ఎమ్మెల్యేగాను ఉండగా మేం కార్పొరేటర్గా పనిచేయడం మా అదృష్టం. ఎందుకంటే ఫ్రీ ఉండాలి ఏదైనా సరే. మనం ఏదో లెటర్లు పెడతా పోయి వాళ్ళు శాంక్షన్స్ ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టుకుంటూ, అది నేను ఫస్ట్ టైం కార్పొరేటర్గా ఉన్నప్పుడు అవి అనుభవించాం మేము కూడా. శశిధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయనకే పనుల మీద ఇంట్రెస్ట్ లేదు, ఆయనకి ఇక్కడ ఏం పని చేయాలో ఆయనకే తెలియదు, ఏ రోడ్లు బాగాలేదో తెలియదు, ఏం డెవలప్మెంట్ చేయాలో తెలియదు. అలాంటి వాటితోటి ఆయన ఇక్కడ ఉండేవాళ్లే కాదు, ఢిల్లీలో ఉండేవాళ్ళు. ఆయనకి ఢిల్లీలో ఉండేవాళ్ళు, ఆయనకి గల్లీలో డెవలప్మెంట్ ఏం తెలిసేది తెలియక నేను చాలా ఇబ్బందులు పడ్డాను, చాలా ఫైట్ చేశాను. అప్పట్లో ఫైట్ చేసి కూడా నేను చేయాల్సిందంతా చేయించుకున్నాను. 8 కమ్యూనిటీ హాల్స్ నేను కట్టించగలిగానంటే అది నేను ఫైట్ చేసి మున్సిపల్ జిహెచ్ఎంసీలో ఫైట్ చేసి అవన్నీ కూడా ఫండ్స్ తెచ్చుకుని నేను కట్టించడం జరిగింది. కాబట్టి నాకు ప్రభుత్వం ఉందా, గవర్నమెంట్ ఉందా, నేను పని చేయగలనా లేదా అనేది నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు. నాకు అవకాశం కూడా రాలే. ఎందుకంటే నేను ఎప్పుడు నిరంతరం ప్రజల్లోనే ఉంటాను కాబట్టి ప్రజాసేవ అనేది నాకు ఇది కాదు. నా సొంతానికి అడగట్లేదు కదా, నా ఫ్యామిలీకి అడగట్లేదు, నా చుట్టాలకు అడగట్లేదు, నేను ప్రజల గురించి అడుగుతున్నాను. అందుకోసం ఎవ్వరూ కూడా ఎప్పుడు కూడా అబ్జెక్షన్ పెట్టలేదు, నన్ను ఎప్పుడు ఇబ్బంది కూడా పెట్టలేదు. సమస్యల విషయంలో మిమ్మల్ని ఫైర్ బ్రాండ్ అని అంటారు, ఎందుకు వచ్చింది ఆ పేరు మీకు? ఫైర్ బ్రాండ్ అంటే నేను ఆఫీసర్తోనన్నా కొట్లాడతా, పని చేయకపోతే కింది స్థాయి సఫాయి వర్కర్తో కూడా కొట్లాడతా, పై స్థాయి కమిషనర్ లెవెల్ వాళ్ళతో కూడా కొట్లాడతా. అలా అని అన్యాయంగా ఎక్కడన్నా ఎవరన్నా ఇది చేస్తుంటే కూడా వాళ్ళతో కూడా కొట్లాడతాను. కాబట్టి అలా పేరు వచ్చింది. కానీ నేను అంతగా కొట్లాడి పనుల కోసమే, ప్రజల కోసమే కొట్లాడతానండి. ఏది కొట్లాడినా నా సొంతం కోసమో నేనేదో నా స్వప్రయోజనాల కోసమైతే కొట్లాడాను. కాబట్టి జనాలు అలాగా ముద్ర వేసేసారు. కాకపోతే ఏంటంటే నేను ప్రతి చోట కూడా చాలా యాక్టివ్గా తిరుగుతా. ఏదైనా పని ఉన్నదన్నా తిరుగుతా, ఏదన్నా ఇంకా వాళ్ళకి అవసరం ఉందన్నా తిరుగుతాను. కాబట్టి నాకు అలా ఆ పేరు అలా కంటిన్యూ అయిపోయింది. కొంతమంది రాక్షస్ అంటారు, కొంతమంది ఫైర్ బ్రాండ్ అంటారు, కొంతమంది ఆదిపరాశక్తి అని కూడా అంటారు. సరే ఎవరేమన్నా కానీ జనాల అభిమానంతో అనేది కాబట్టి అది నాకు బిరుదుల్లాగే నేను స్వీకరిస్తాను అనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా మాట్లాడినప్పుడు. అలా పెద్ద వాళ్ళందరూ కూడా, పెద్ద నాయకులు, పెద్ద వాళ్ళందరూ కూడా నన్ను ముచ్చటగా అలా అన్నప్పుడు కూడా నాకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మరి అభివృద్ధి చేసినటువంటి మీరు టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ ఒకప్పుడు చూసుకుంటే చాలా చిన్నదిగా ఉండేది, మీ హయాంలో ఇంత అభివృద్ధి జరిగింది. దీని గురించి మరి ప్రజలు చెప్పుకుంటూ ఉంటే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? అంటే ఇప్పుడు నేను ఒక్కదాన్ని చేసిన అభివృద్ధి కాదు కదా, అందరం కలిసి చేసిన అభివృద్ధి. పలానా ఇప్పుడు అభివృద్ధి నేను చేసినా, మినిస్టర్ గారు చేసినా, బీఆర్ఎస్ పార్టీ ఉండగా ఆ పార్టీ హయాంలో, ఆ ప్రభుత్వం హయాంలో జరిగిందని చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు నా జేబులోంచి, మన మినిస్టర్ గారు శ్రీనివాస్ యాదవ్ గారి జేబులోంచి పెట్టింది కాదు కదా, అది దాతలు
ప్లస్ ఆలోచన మాత్రమే మంది, ఆ అవకాశం మాత్రమే మంది. మిగిలిన పనులన్నీ కూడా మనం చేయించిన పనులు కాబట్టి దాతలు సహకరించారు. ప్రతి డెవలప్మెంట్ దగ్గర అక్కడ ఒక రోడ్ల మీద చిన్న టేబుల్ వేసుకొని కొబ్బరికాయలు ఇలా పూలు పళ్ళు అన్నీ అమ్ముకునేవాళ్ళు. అమ్మవారికి కావాల్సిన పూజకు కావాల్సిన పూజా సామాగ్రి అమ్ముకునేవాళ్ళు. అలాంటి వారికి ఈరోజు 35 షాపులు కట్టించి స్వచ్ఛందంగా మినిస్టర్ గారు వాళ్ళకి టేబుల్ వేసి కూర్చునే వాళ్ళకి ఒక షాపు కట్టించి ఇచ్చారంటే అది ఎంత డెవలప్మెంటో మీరు ఆలోచించండి. అది ఎలాగా ఫండ్స్ తీసుకొచ్చి దాతల దగ్గర నుంచి ఆయన ఇచ్చి అంతా కూడా చేశారు అంటే అదొక సంకల్పం అండి. అది అమ్మవారి సంకల్పం. అమ్మవారి సంకల్పంతో మినిస్టర్ గారు చేశారు. మేము దగ్గరుండి చేయించాము, చేసుకున్నాము. కాబట్టి అదంతా మా గొప్పతనం, మా డెవలప్మెంట్ కిందే మేము చెప్పచ్చండి. ఇప్పటివరకు కూడా చాలామంది దగ్గర వింటూ ఉంటాము, ఈ యొక్క డివిజన్ డెవలప్ విషయంలో మాత్రం ఏ రోజు కూడా వాళ్ళు వెనకడుగు వేయలేదు. ప్రతి దానికి కూడా ముందుంటూ ఉంటారు. ఏ సమస్య వచ్చినా కానీ కూడా వెంటనే స్పందిస్తారు అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ మాట మీ ముందన్నప్పుడు మీకు ఎలాంటి సంతోషం? చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. మా వాళ్ళు ఇంకా చాలామంది మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ వచ్చినప్పుడు మీరైతేనే చేయగలుగుతారు ఈ పని, మీరు చేసి పెట్టండి మేడం అన్నప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎందుకంటే అది మన గొప్పతనం అని నేను చెప్పలేను, వాళ్ళ నమ్మకం. వాళ్ళకి ఆ నమ్మకం మనం ఇచ్చాం. ఎందుకంటే మనకు ఆ కెపాసిటీ ఉంది కాబట్టి వీళ్ళైతే ఈ పని చేసి పెట్టగలరు అనే కెపాసిటీని, మన నమ్మకాన్ని వాళ్ళకి ఇచ్చాం కాబట్టి వాళ్ళు అదే మాట్లాడతారండి. మీరైతే చేస్తారు, మీరు చేసి పెట్టండి అన్నప్పుడు మాత్రం వాళ్ళకి చాలా మా మీద నమ్మకం ఉంది కాబట్టి మనం చేసి పెట్టాలి అనే ఇది ఉంటుంది. అలాగే చేసి పెడతాం కూడా. కాబట్టి మాకు అలాంటి విషయాలు విన్నప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇన్ని యొక్క డివిజన్కి మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి మీరు మాకు చాలా సంతోషంగా కూడా ఉంది. మేము వింటూ ఉన్నాము. ఇంకా చెప్పాలి అంటే మీ యొక్క డివిజన్ ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. మరి అక్కడక్కడ చెప్పుకుంటూ ఉంటారు, అవి వింటూ ఉంటారు. అలా విని ఎవరైనా కానీ కూడా ఇవన్నీ కూడా మరి శేషుకుమారి గారి ఆధ్వర్యంలో వారు కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఇంత ఈ ఏరియా అభివృద్ధి చెందింది అని చెప్పుకుంటూ ఉంటారు. అట్లా చెప్పుకుంటూ ఉంటున్నటువంటి ప్రజలు మరి ఒక్కసారిగా మీరు కార్పొరేటర్గా లేనప్పటికీ కూడా మీరు కార్పొరేటర్గా ఉన్నప్పుడు మీకు ఎలాంటి ఆదరణ, ప్రజాదరణ ఉందో, మరి ఎలాంటి సమస్యలు అయితే మీ దృష్టికి తీసుకొస్తారో ఇప్పుడు కూడా మరి అలాంటి సమస్యల్ని మరి మీ దృష్టికి తీసుకువస్తూ ఉన్నారు. అప్పటికి ఇప్పటికీ మీరు ఎప్పటికీ ఒకేలాగా ఉన్నారు. అది ఎలా సాధ్యం అవుతుంది మీకు? ఇది ఎలా సాధ్యం అవుతుంది అంటే అది మనకి అంటే నేను కార్పొరేటర్గా ఓడిపోయినప్పుడు 1 నెల 2 నెలలు నేను కూడా డిప్రెస్ అయిన మాట వాస్తవం. అరే నాకు ఇప్పుడు పవర్ లేదు కదా, నేను ఏం చేయగలను, ఎలా చేయగలను అనుకున్న రోజున మా మినిస్టర్ గారు పిలిచి చెప్పారు, మీకు నేనున్నాను, నాకు మీకు లేకపోయినా నాకు పవర్ ఉంది కాబట్టి నా పవర్ మీ పవరే. మీరు కూడా ఇప్పట్లాగే ఇప్పటివరకు కార్పొరేటర్గా ఎలా చేశారో లేనప్పుడు కూడా అలాగే మీదే నడుస్తుంది, మీ ఆధ్వర్యంలోనే పనులన్నీ జరుగుతాయని మాకు చెప్పినప్పుడు మాత్రం మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మళ్ళీ ఏదైతే నా డిప్రెషన్ ఉందో, నేను ఓడిపోయిన డిప్రెషన్ 1 మంత్ ఏదైతే ఉందో దాన్ని అంతా వదిలించుకొని మళ్ళీ నేను ప్రజల్లోకి రావడం మొదలుపెట్టాను. ప్రజలు సేమ్ అయ్యో పొరపాటుగా మేము వేరే వాళ్ళని గెలిపించాల్సిన పరిస్థితి వచ్చింది, మేము మళ్ళీ చేసిన తప్పు మళ్ళీ చెయ్యము, మేము మళ్ళీ రీబ్యాక్ అయ్యారు కాబట్టి మీతోటి మేము అలాగే ఉంటాము అనే పరిస్థితి కూడా ప్రజల్లోంచి వచ్చింది, నాయకుల్లోంచి వచ్చింది. కాబట్టి నేను అదే స్పీడ్లో కొంచెం కూడా నా స్పీడ్ తగ్గకుండా నేను అదే స్పీడ్లో వెళ్ళడం జరిగింది. అలాగే నేను పనులు చేయడం జరిగింది, అలాగే డెవలప్మెంట్ కూడా అవ్వడం జరిగింది. కాబట్టి నాకు ఏం తేడా అయితే ఏం జరగలే. నేను చెప్తున్నాను కదా, మా ఈ పాత్రికేయులు కానీ, పోలీసులు కానీ, ప్రజలు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎవరి నుంచి కూడా నాకు ఎటువంటి వ్యతిరేకత రాలేదు. నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. నన్ను కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఎలా చూశారో లేనప్పుడు కూడా అలాగే చూశారు. కాబట్టి నా జర్నీ ఇంకా అదే స్పీడ్లో కొనసాగుతుంది. అసలు మీరే ఒక పవర్ అండి, మీరు ఒక పవరు. మీ పవర్గా తగ్గట్టుగా ఇంకా మరి మినిస్టర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మీకు ఇంకా పవర్ ఇచ్చారు. పవర్కి పవర్ ఇవ్వటం అంటే అసలు అది మామూలు విషయం కాదు, చెప్పుకోవడానికైనా వినడానికైనా. అలా ఇచ్చారు కాబట్టి మీరు ఇప్పటి వరకు కూడా మరి ఈ యొక్క డివిజన్లో
ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మీరు చేస్తూ ఉన్నారు. మీరు ఇంకా ఇట్లానే కొనసాగుతూ ఉంటారా ఒక రాజకీయవేత్తగా, సామాజిక కార్యకర్తగా? ఖచ్చితంగానండి, ఖచ్చితంగా నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు కూడా నేను ప్రజల్లోనే ఉంటా, ప్రజలతోనే సేవ చేస్తా, ప్రజలతోనే ఉంటా. ఇది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నాకు ప్రజలతో లేకపోతే, నాయకులతో లేకపోతే నాకు అసలు చెప్తున్నాను కదా, నేను ఒక పేషెంట్ లాగా అయిపోతాను అనమాట. నాకు ఇది ఒక అలవాటు, నాకు ఇది ఒక హాబీ లాగా అయిపోయింది. కాబట్టి నేను ప్రజాసేవలోనే నేను చచ్చే వరకు కొనసాగుతానని నేను మీ మీడియా ద్వారా చెప్పగలుగుతున్నాను. మీరు పేషెంట్ కాదండి, మీరు కొంతమందికి కనపడనటువంటి శక్తి శేష్ కుమారి గారు, కొంతమందికి కనపడేటటువంటి శక్తి శేష్ కుమారి గారు. మిమ్మల్ని రెండు విధాలుగా చూస్తారు. కనపడని విధంగా చూస్తారు, కనపడే విధంగా చూస్తారు. కనపడే విధంగా అంటే మీరు చేసినటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధి కనపడుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే కనపడని అంటే ఏంటంటే అవి మీ యొక్క శక్తి. ఆ శక్తి మీకే కనిపిస్తుంది. ఆ శక్తి మీకు కనిపిస్తుంది కాబట్టి మీరు ఇంత ప్రజల్లోకి ముందుకొచ్చి ప్రజలతో మమేకమై నేనున్నాను, మరి అన్ని సమస్యలకి కూడా నేను మీకు మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తాను అని ముందుంటారు కదా మీరు. ఆ కనపడనటువంటివి సమస్యలు, ఆ కనపడందే మరి మీరు. కనపడేది మాత్రం అభివృద్ధి. మరి ఇందులో మరి కనపడనటువంటి మీకు, కనపడే మీకు తేడా ఏంటి? కనపడే అంటే ఎలా ఉంటుందంటే, మాది ఇప్పుడు చూడండి, మన వెనకాల చాలామంది అభిమానులు ఉంటారు. అంటే వాళ్ళు వెనక నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి. నాకు అమెరికా నుంచి ఒక ఫోన్ వచ్చింది. అమెరికా నుంచి ఫోన్ వచ్చి ఆయన నా పేజ్ కానీ, నా స్టేటస్లు కానీ, నా ఇది కానీ ప్రతి ఒక్కటి ఫాలో అవుతారు. సాంబశివరావు గారు అని, నాకు ఏదో స్టేట్ అండి, యుఎస్ నుంచి. ఆయన ఒకరోజు సడన్గా మధ్యాహ్నం పూట కాల్ చేశాడు. మా మార్నింగ్ టైంలో 10 ఆ టైంకి కాల్ చేశాడు. కాల్ చేసి, అమ్మ శేష్ కుమార్ గారు, నేను ఇలా అమెరికాలో ఉంటాను, నేను మీ ప్రతి చిన్న విషయం కూడా నేను ఫాలో అయిపోతూ ఉంటాను. నాకు ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది. నాకు ఎవరైతే చేయగలరు, ఇప్పుడు ప్రజెంట్ కార్పొరేటరు కాదు, నాకు ఎవ్వరూ తెలియదు అక్కడ. కాకపోతే నేను ఆటోమేటిక్గా మిమ్మల్ని ఫాలో అయిపోతూ ఉన్నాను. అప్పటి నుంచి మీతోనే నేను ప్రతిదీ కూడా, మీ చిన్న విషయం కూడా నాకు ప్రతిదీ తెలుసు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నా అపార్ట్మెంట్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు కొంచెం చేసి పెట్టండి. అంటే ఇక్కడ కాంటాక్ట్ ఎవరు సార్, మరి మీరు అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు, ప్రతిదీ మీరు ఇక్కడి నుంచి కాంటాక్ట్ అవ్వలేరు కదా అంటే, సరే నేను ఒక ఆయన్ని ఆ అపార్ట్మెంట్లో ఎవరైతే ఒక సెక్రటరీ గారు ఉన్నారో ఆయన పంపిస్తానమ్మా, నాకు కొంచెం ఈ పనులు చేసి పెట్టాను. ఈరోజు మీరైనా వెళ్ళి అడగచ్చు. ఎస్ఆర్ నగర్లో ఒక సిటిజన్ ఎన్క్లేవ్ అని ఉంది. ఆ అపార్ట్మెంట్ నిండా సమస్యలే. అది వాటర్ వచ్చి 7-8 సంవత్సరాలు అయింది అక్కడ. ఇంకేదో రోడ్లు ప్రాబ్లం ఉంది, లైట్లు ప్రాబ్లం ఉంది, అన్నీ ఉన్నాయి. ఈవేళ రోజున మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేయొచ్చు. మీరు ఆ అపార్ట్మెంట్ వాళ్ళని, ఆ చుట్టుపక్కల వాళ్ళని కూడా, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే అంత హ్యాపీగా ఉన్నారు. అదే విషయాన్ని నేను మినిస్టర్ గారికి చెప్పడం, నోటీస్కి తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ ఈ సిటిజన్ ఎన్క్లేవ్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ అని. ఆయన ఇమ్మీడియట్ స్పందించడం జరిగింది. నేను దగ్గరుండి ఒక మీటింగ్ పెట్టించి వాళ్ళకున్న సమస్యలన్నింటినీ తీసేయడం జరిగింది. తీసేయడం అంటే చేసి పెట్టడం. అలాగా వాళ్ళకి అంటే కనపడని ఇది అంటే, కనపడని అభిమానులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళంతా ఫాలో అవుతూ ఉంటారు. ఆ అభిమానాన్ని ఎప్పుడైతే వాళ్ళకి మనం ఈ కనపరచాలి, వీళ్ళకి చెప్పాలి అని ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు ఖచ్చితంగా బయటకు వస్తారండి. కనపడని అభిమానం, కనపడే అభిమానం అన్నీ కూడా, అభిమానం ఏదైనా అభిమానమే. కాబట్టి ప్రజలంతా కూడా చూపించే అభిమానం అది అమృతంతో సమానం అండి. అది మనకు ఒక ఎనర్జీ ఇస్తుంది, ఒక పవర్ ఇస్తుంది, ఒక మనకి ఏంటంటే ఒక మనిషిని నడవడానికి అనేది ఒక శక్తిని ఇస్తుంది అన్నమాట. దాన్ని అలా కాపాడుకుంటూ రావడమే మన డ్యూటీ. దాన్ని ఎక్కడా కూడా తగ్గనీయకుండా, టెంపో తగ్గనీయకుండా ఇదే రకంగా మేము చేసాము. మన శ్రీనివాస్ యాదవ్ గారు ఎమ్మెల్యే ఎలక్షన్స్ చేశాము. ఎక్కడా కూడా మేము నిరంతర శ్రామికుల్లాగా మా నాయకులు, కార్యకర్తలు, మేము కూడా డివిజన్లో ఎక్కడ కూడా ఒక అరగంట, గంట కూర్చున్న పాపాన పోకుండా చేసాం. అలాగే బంపర్ మెజారిటీ తీసుకొచ్చాం మన ఎమ్మెల్యే గారికి. అది మా కెపాసిటీ. ఎందుకంటే ఒక ఇంటి యజమాని చక్కగా ఉన్నాడు అంటే ఇల్లంతా బాగున్నట్టే కదా. అలాగే మా శ్రీనివాస్ యాదవ్ గారు మాకు ముందుండి ఆయన ఇంటి యజమాని లెక్క మమ్మల్ని అంతా రూల్ చేస్తూ ఉన్నంతకాలం మేము నిరంతరం శ్రమ అనేది మాకు తెలియకుండా మేము పనిచేస్తూనే ఉంటాం. మీ డివిజన్లోనే ప్రజలే మీ బలమా,
మీ డివిజన్లోని ప్రజలే మీ బలహీనతల? బలహీనం అనేది రాకపోవచ్చు, నా బలం అయితే మాత్రం మా డివిజన్ ప్రజలు, మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నా బలం అండి. నాకున్న ఏకైక ఇది సపోర్ట్ ఎవరన్నా ఉన్నారు అంటే కనుక మా డివిజన్ కార్యకర్తలు, నాయకులు, డివిజన్ ప్రజలునండి. ఇంతమంది అభిమానుల్ని అసలు ఎలా సంపాదించగలిగారు మీరు? ఇంతమంది, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎక్కడ పట్టినా ఎవరిని అడిగినా కానీ కూడా శేషుకుమారి మేడం అంటారు. అసలు ఎలా సాధ్యమైందండి మీకు? అంటే కొంతమంది ఉంటారు, నాకెందుకులే మాట్లాడితే అంటుకుంటారు, ఇంతసేపు వీళ్ళతో మాట్లాడాలా, అరే వచ్చిన వాళ్ళ. నా ఇంటి తలుపులు 24 hours తెరిచే ఉంటాయండి. నా కారు నా గుమ్మం ముందు ఉన్నంతసేపు కూడా రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోకి వచ్చి ఒకసారి పలకరించి వెళ్తూ ఉంటారు. అది నా నైజం. వచ్చిన ప్రతి ఒక్కళ్ళని కూడా మనం చేయగలిగింది ఏముందండి? మనం లక్షల కోట్ల ఆస్తులు ఇవ్వక్కర్లేదు కదా. మనం చేయగలిగింది నాకున్న ఏకైక ప్లస్ మైనస్ కూడా నా మాటలేనండి. నేను ఆప్యాయంగా పలకరిస్తాను, ఆప్యాయంగా మాట్లాడతాను. అలాగే నాకు కోపం వస్తే కూడా గబగబా మాట్లాడేసి ఏదో ఒకటి అనేస్తూ ఉంటాను. కాబట్టి నాకున్న ప్లస్ మైనస్, బలం బలహీనత కూడా నేచర్ అనుకోవాలి, నా టైప్ ఆఫ్ మెంటాలిటీ అనుకోవాలి. కాబట్టి నేను ప్రతి ఒక్కళ్ళతోటి కలిసిపోయి మాట్లాడతాను. అందరూ నా సొంత మనుషులాగే నేను బిహేవ్ చేస్తానండి. దాంతో నాకు చాలా వాళ్ళందరూ కూడా అభిమానం చూపిస్తూ ఉంటారు. వాళ్ళందరూ నాతోటే ఉంటారు. మీ డివిజన్లో ఇంత అభివృద్ధి జరిగింది కదండి. ఇంత అభివృద్ధి జరిగినప్పుడు మీ గురించి చెప్పుకుంటూ ఉంటారు కదా అందరూ. అట్లా చెప్పుకుంటున్నప్పుడు మీ చుట్టాలకు కానివ్వండి, లేదా మీ పేరెంట్స్కి, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్కి తెలిసినప్పుడు వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు ఆ మాటలకి? మా వాళ్ళకు కూడా చూసి అలవాటు అయిపోయిందండి. మా ప్రజలు మాట్లాడినప్పుడు, ఏదైనా ఇంటర్వ్యూల్లో మాట్లాడినప్పుడు వాళ్ళంతా చూసి అంటే ఒకళ్ళు చూడగానే టీవీలోనో ఎక్కడో మిగిలిన వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారా, శేష్ వస్తున్నది, మాట్లాడుతున్నది, వినండి అని చెప్పుకుని ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుని వాళ్ళు కూడా నన్ను ఫాలో అవుతూ ఉంటారనమాట. పలానా ఈ ప్రోగ్రామ్ ఈవేళ చేసింది, ఇలా మాట్లాడింది, ఇలా ఇది చేసింది అని వాళ్ళంతా కూడా నన్ను ఫాలో చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళంతా కూడా విపరీతంగా అభిమానం చూపిస్తూ ఉంటారండి మా చుట్టాల్లో కూడా. ఎందుకు అంటే కనుక మాకు అటేడి తరాలు ఇటేడి తరాలు ఎవరు కూడా పాలిటిక్స్లో లేరు. ఎవరు కూడా ఇంతలా రాణించింది కూడా ఎవరు లేరు. ఒక లేడీగా ఉండి నేను పాలిటిక్స్లో ఇంతలా ముందుకెళ్ళడం మా ఫ్యామిలీస్ అన్నిటికీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారండి. అటు 7 తరాలు ఇటు 7 తరాలు మీ ఫ్యామిలీలో ఎవరు కూడా పాలిటిక్స్లో లేరు. మీరు ఒక్కళ్ళే పాలిటిక్స్లో ఉన్నారు. కాబట్టి మీ చుట్టాలందరిలో కూడా మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది అని కూడా మేము అనుకుంటున్నామండి. 100% ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అంటే వాళ్ళు కూడా నన్ను ఒక స్పెషల్గా అనుకుంటూ ఉంటారు. ఓహో, మా ఫ్యామిలీలో ఇలాగా పాలిటిక్స్లో రాణించిన, మాకు సంబంధించిన మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ ఒకళ్ళు ఉన్నారు అనేసి అందరూ కూడా గర్వంగా చెప్పుకుంటారు. ఫ్రెండ్స్లో కూడా నాకు మంచి గుర్తింపు అయితే ఇస్తారండి. నిజంగా అండి, మీరు చాలా అదృష్టవంతులు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు మీ కుటుంబంలో ఎవ్వరు కూడా రాజకీయాల్లో లేనప్పటికీ కూడా మరి మీరు రాజకీయాల్లోకి రావడం అనేది నిజంగా ఆ భగవంతుడు మీకు ఇచ్చినటువంటి గొప్ప వరంగా కూడా మేము అనుకుంటున్నామండి. పూర్వజన్మ సుకృతం అండి నేను అనుకుంటాను. నేనే అనుకోలేదండి. నేను ఒక హౌస్ వైఫ్గా ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత మా అమ్మ నాన్న కూడా ఎప్పుడు నాకు పాలిటిక్స్కి పంపించాలనుకోలేదు. అలా అని ఒక ఇదిగా చూడాలని, ఎవరైనా ఏ పిల్లలనైనా బాగా అభివృద్ధిలోకి వస్తే బాగుంటుంది చూడాలి అనుకుంటారు కదా, అలాగే అనుకున్నారు. కాకపోతే ఏంటంటే ఈయన డెవలప్మెంట్ అంతా కూడా చూసే టైంకి మా అమ్మ నాన్న కూడా ఇద్దరూ లేరు. మా నాన్నగారికి ఏదో కొంచెం తెలుసు, కానీ మా అమ్మగారు అయితే చాలా ముందే చనిపోయారు. నేను చాలా గొప్పగా ఉండాలి అని ఏదైతే కలలు కన్నారో మా అమ్మగారు, ఆవిడ నేను నిజంగా ప్రయోజకురాలిని అయ్యే టైంకి మా అమ్మగారు చనిపోయారండి. కాకపోతే నా ప్రతి చర్యల వెనక, నేను బిహేవ్ చేసే దీని వెనక ప్రతి దాంట్లోనూ మా అమ్మగారి ముద్ర కనిపిస్తూ ఉంటుందండి. మా అమ్మగారు కూడా నాతో అంతే హుషారుగా ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో, పాతకాలం రోజుల్లోనే చాలా యాక్టివ్గా ఉండే మా అమ్మగారి నేచర్ నాకు వచ్చిందని నేను అనుకుంటూ ఉంటాను. అలాగే మా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ కూడా దీన్ని ఎక్కడా కూడా అడ్డుకట్ట వేసి నువ్వెందుకు రాజకీయాల్లోకి ఎందుకు, మన ఇంట్లో ఎవరు రాజకీయాల్లో లేరు కదా, నువ్వు ఎలా వెళ్తావా అని కూడా నన్ను అడ్డుకున్నది కూడా ఎవరు లేరండి. అందరూ కూడా ప్రోత్సహించిన వాళ్ళే తప్ప నన్ను ఎవరు అడ్డుపెట్టిన సందర్భాలు అయితే లేవు. మీ అమ్మ మీ నాన్న గారు
మిమ్మల్ని ఏ పొజిషన్లో అయితే చూడాలనుకున్నారో మీరు ఆ పొజిషన్లోకి వచ్చారు. మీకు చాలా సంతోషంగా ఉంటుంది కదా ఆ విషయంలో. అంతకంటే మా అమ్మ నాన్నగారు ఊహించిన పొజిషన్ కంటే కూడా నేను ఇంకా పెద్ద స్థాయిలోనే డెవలప్ అయ్యానండి. అంటే ఇంత ఊహించి ఉండరు. మా అమ్మ నాన్న ఏదో చదువుకొని ఏ ఏదో ఇంజనీరో డాక్టరో కావాలని అనుకుని ఉండుంటారు. కాకపోతే నాకు చిన్నప్పటి నుంచే ఈ ఏదో చెయ్యాలి జనాల్లోకి వెళ్ళాలి అనే భావన అయితే ఉంది. కాకపోతే నేను ఇలా పాలిటిక్స్లోకి వస్తాను, ఇంత రాణిస్తారు అని అనుకుని ఉండుండరు. కాకపోతే చాలా విపరీతంగా సంతోషించిన సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. అప్పటి నుంచే నేను ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఇంట్లో కూర్చొని ఏదో చేద్దాము అని అనుకోలే. ఎప్పుడూ బయటే జనాల్లోనే ఉంటూ ఏదో ఒకటి చేస్తూ గుర్తింపు అనేది ఏదో సాధించాలి అనే ఉద్దేశంతో అయితే ఉండేదాన్ని. ఇందాక మీరు ఒక మాట అన్నారు, మీరు ఒక డాక్టర్ గానో లేకుంటే ఇంజనీర్ గానో ఉండుంటే మీకు కొంతవరకే పరిధి ఉండేది. కానీ ఆ భగవంతుడు మీరొకటి మీ అమ్మా నాన్న లేక మీరు ఒకటి కలిసి ఉంటే ఆ భగవంతుడు మీ విషయంలో ఇంకొకటి కలిశాడు. ఎందుకంటే మీరు ఎప్పుడు ప్రజలతో మమేకం అయి ఉండాలి, ప్రజలతో ఉండాలి. కాబట్టి ఆ భగవంతుని యొక్క నిర్ణయం మీ పట్ల అన్ని విషయాల్లో కూడా నెరవేరింది. కాబట్టి మీరు రాజకీయాల్లోకి రాగలిగారు. ఈ డివిజన్లో మరి ఇంత అభివృద్ధి మీరు చూపించగలిగారు. అదే మీరు ఇంజనీరు డాక్టర్ అయి ఉంటే, డాక్టర్ అయితే తెలియదు ఏముంది, పేషెంట్లు వస్తారు, వాళ్ళతో మాట్లాడతారు, చూస్తారు. అదే ఇంజనీర్ అయి ఉంటే ఒక సెక్షన్ వరకే పరిమితం అయి ఉండేది. కానీ ఆ భగవంతుడి నిర్ణయం మీ పట్ల అలా లేదండి. కాబట్టి దానికి మీరు అదృష్టవంతులనే మనం చెప్పుకోవచ్చు ఇక్కడ కదా. నేనైతే చెప్తున్నాను కదండి, నేను ఊహించిన దానికంటే నేను కోరుకున్న దానికంటే చాలా ఎక్కువ ఇచ్చేస్తాడండి భగవంతుడు కూడా. నేను అసలు ఏ రోజు కూడా కల్లో కూడా నాకు ఇంత పేరు వస్తుంది అంటే మీన్స్ జనాల్లో ఉండగలుగుతాను, ప్రజలతో ఉండగలుగుతాను. నేను శేష్ కుమారి అంటే అందరికీ శేష్ కుమారా అని తెలిసేలాగా ఉంటాను నేను అని నేను అసలు అనుకోలేదండి. నాకు ఇంత పేరు వస్తుందని కూడా నేను అనుకోలే. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే, నేను భగవంతుడు నాకు ఇచ్చిన దానికి, నేను ఊహించిన దానికంటే నాకు ప్రసాదించిన వరాలకి నేను జీవితాంతం ఏమిచ్చినా కూడా రుణం తీర్చుకోలేనండి. నేను భగవంతునికి ఒక ఇది చెప్పడం తప్ప, కృతజ్ఞతలు తెలియజేసుకోవడం తప్ప, నేను నాకు అనుకున్న దానికంటే చాలా హ్యాపీగా నా లైఫ్లో నేను వచ్చి ఇప్పటికీ 18 years అయింది పాలిటిక్స్లోకి వచ్చి. ఇదంతా ఒక కళలాగా జరిగిపోయింది అనమాట. నేను పాలిటిక్స్లోకి రావాలనుకోలేదు, నేను రాణించాలనుకోలేదు, నేను ఇలా ఇంత ఎదుగుతానని అనుకోలేదు, నాకు ఇంత గుర్తింపు వస్తుందని కూడా నేను అనుకోలేదు. కాబట్టి ఇవన్నీ ఊహించినవి అన్నీ కూడా ఒక మిరాకిల్లాగా భగవంతుడు నాకు ప్రసాదించాడు. కాబట్టి నేను సర్వదా భగవంతుడికి రుణపడి ఉంటాను, కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. ఈ డివిజన్లో ఇంత అభివృద్ధి చేసినటువంటి మీరు నేను ఇంకా అభివృద్ధి చేయాలి, ఇంకా మిగిలిపోయినటువంటి సమస్యలు లేదా పనులు ఏమన్నా ఉన్నాయని మీరు అనుకుంటూ ఉంటారా? ఖచ్చితంగానండి. ఇప్పుడు చూడండి, దురదృష్టవశాత్తు మేము ఏదైతే కొన్ని భారీ ప్రాజెక్టులు మొదలుపెట్టారు మా మినిస్టర్ గారు హయాంలో. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన మినిస్టర్గా ఉండగా మొదలుపెట్టిన భారీ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి సగం కంప్లీట్ అయి ఉన్నాయి. ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఒక మల్టీ లెవెల్ పార్కింగ్ కొన్ని కోట్లతోటి మొదలుపెట్టామండి. అది సగంలో ఉంది. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఇప్పుడు మన ఎస్ఆర్ నగర్ కమ్యూనిటీ హాలు ఇంకా 10 కోట్ల బడ్జెట్ దానికి కావాలి. అంటే 10 కోట్లతోటి అయ్యింది, ఇంకో 10 కోట్లు కావాలి. దాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది మినిస్టర్ గారు. అలాంటివన్నీ కూడా కంప్లీట్ కాకుండా ఆగిపోయినాయే. ఇది కంటిన్యూ, ఈ నిరంతరం ఇది కొనసాగితే బాగుండేది, ఈసారి కూడా మన ప్రభుత్వం వచ్చి ఉండుంటే బాగుండేది అని ఒక చిన్న బాధ అయితే ఉందండి నాకు. దీన్ని చేయలేకపోతామేమో అనే బాధని ఈరోజు మినిస్టర్ గారు కూడా, మన శ్రీనివాస్ యాదవ్ గారు కూడా తీర్చడం జరిగింది. లేదు, ఏది ఆగదు, ఇది ప్రభుత్వానికి సంబంధించిన పనులు కాబట్టి ఇవి నిరంతరం కంటిన్యూగా కొనసాగుతాయని భరోసా ఇవ్వడం జరిగింది. మీరు ఎవ్వరు కూడా భయపడద్దు, బెంగపడద్దు, ఇది కంటిన్యూ అవుతాయని చెప్పడం జరిగింది. కాకపోతే ఒక చిన్న బాధ, మనం స్టార్ట్ చేసామే, మనం కంప్లీట్ చేయలేకపోతున్నామే, మన హయాంలో మనం కంప్లీట్ చేయలేకపోతున్నామే, వేరే ప్రభుత్వంతో మనం వచ్చి స్టార్ట్ చేసి ఇంత శ్రమపడి ఇన్ని శాంక్షన్స్ తీసుకొస్తే వేరే ప్రభుత్వం వాళ్ళు వచ్చి ఇనాగ్రేషన్స్ చేయడం అనేది కొంచెం బాధాకరమైన విషయం.
ఆ బాధ అయితే మాకు ఎప్పటికీ ఉంటుందండి. కానీ దాన్ని మార్చలేం కదా. ఏం చేయలేమండి, అది భగవంతుడు అలా రాసి పెట్టేశాడు, అది అయిపోయిన ఇది. ఇంకా మరి ఎప్పుడు ప్రజలతో మమేకం అవుతూ ఉంటారండి? ఎప్పుడైనా మరి ఫ్యామిలీస్తో కలిసి మరి టెంపుల్స్ సందర్శిస్తూ ఉంటారు? 100% సందర్శిస్తానండి. ప్రతి సందర్భానికి కూడా నన్ను ఆహ్వానిస్తూనే ఉంటారు. టెంపుల్ ఈవోస్ కానివ్వండి, అర్చకులు కానివ్వండి, ఈ రోజు కూడా ఎల్లమ్మ టెంపుల్లో జరిగేదానికి ప్రత్యేక ఆహ్వానం ఉంటుంది నాకు. మా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కూడా మా ఫ్యామిలీ కూడా ఏదో వాళ్ళు టెంపుల్కి వెళ్ళి వాళ్ళు దర్శనం చేసుకోవడం కంటే నాతో రావడానికి ఎక్కువ ఇష్టపడతారండి. ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా ఆ గౌరవం దక్కుతుంది కాబట్టి ప్రతి టెంపుల్కి నేను ప్రతి సందర్భంలోనూ కూడా టెంపుల్కి వెళ్ళి సందర్శిస్తూ ఉంటాను. అన్నీ కూడా ఫ్యామిలీస్తో వెళ్తాను. ఫ్యామిలీ ఎంజాయ్మెంటే ఉంటుంది. ఫ్యామిలీ ట్రిప్పులు వెళ్తాము, అలాగే ఫ్యామిలీతోటి బయటకు వెళ్తాము, సినిమాలకు వెళ్తాము. అన్ని వైపుల నుంచి కూడా నేను మేనేజ్ చేసుకుంటూ సమన్వయపరుచుకుంటూ వస్తానండి. కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది కూడా ఎదురైంది లేదు. అరే నేను ఇది చేయడం వల్ల ఇది మిస్ అయిపోయినాయి అన్న ఫీలింగ్ కూడా నాకు ఎప్పుడూ లేదండి. చాలా గొప్ప విషయం అండి. మీలో చాలా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఇటు ఫ్యామిలీని, ఇటు డివిజన్లో ఉన్నటువంటి ప్రజల సమస్యల్ని, అభివృద్ధి పనుల్ని ఏది కూడా మీరు వాయిదా వేయకుండా ప్రతిదీ కూడా సమ బ్యాలెన్స్లో చేసుకొస్తున్నటువంటి మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి శేష్ కుమారి గారు. థ్యాంక్ యూ అండి. అంటే మీరు చెప్తున్నటువంటి మాటల్లో మేము చూస్తున్నటువంటి ఈ డివిజన్లో మేము చూసామండి, మేము మీ గురించి విన్నాము, కళ్ళారా చూసాము. అయినా కానీ కూడా ఎక్కడ కూడా మరి అసలు మీ ముఖంలో ఎప్పుడు చూసినా చెరగని చిరునవ్వు, ఇంకోటి నిండుగా మీరు ఇందాక అన్నారు కదా ఆది పరాశక్తి అని. నిజమేనండి, మీరు కోపం వస్తే మాత్రం ఆది పరాశక్తి లాగానే కనపడుతూ ఉంటారు. చాలా తక్కువ సందర్భాల్లో వస్తుందండి కోపం, కూడా అంత ఎక్కువ ఏం రాదు నాకు. ఎప్పుడన్నా కొన్ని సందర్భాల్లో కోపం వస్తుంది, కానీ అది సందర్భం ఉంటేనే వస్తుందండి. మనకు కూడా అంత ఇదేముండదు. ఏదో నాకు విసుగు వచ్చింది కదా, కోపం వచ్చింది కదా, నేను వాళ్ళ మీద విసుకుందాం వీళ్ళ మీద విసుకుందాం అని కూడా ఉండదు. అంతా కూడా ఒక లెక్క ప్రకారమే ఉంటుందండి. అది కూడా కోపం కూడా సందర్భం సమయం అన్నీ ఉండి దానికి నిజంగా కోపం రావాల్సిన సందర్భం ఉంటేనే కోపం వస్తుందండి. నాకు లేకపోతే అంత ఇదేం రాదు. అట్లా ఏం లేదండి. నాకు నేనే ఇదేంటంటే ఒక సొసైటీ కదండి. ఇప్పుడు మనకేదో కోపం వచ్చిందని ఎవరి మీద చూపిస్తే ఎవరు ఊరుకోరు. అలానే ఎవరి మీద చూపించే సందర్భం కూడా మీరు ఇవి కూడా చాలా చూస్తూ ఉంటారు. ఎవరి మీద కోపం వస్తే అత్తగారు మామగారి మీద కోపం వస్తే పిల్లల మీద చూపించే చాలామంది ఉంటారు కదా. అటువంటి ఏమీ ఉండవండి. మనం వివేకంతో ఆలోచిస్తే ఎందుకు కోపం వచ్చింది, మనం ఎందుకు ఇలా బిహేవ్ చేయాల్సి వచ్చిందని మనమే విశ్లేషణ చేసుకొని దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడు కూడా కోపం వచ్చిన సందర్భాలు చాలా రేర్ ఉంటాయండి. నాకు సందర్భాలు కూడా రాలే ఇంతవరకు. ఇప్పటివరకు కూడా శేష్ కుమారి గారి మాటల్లో ఈ డివిజన్లోని అభివృద్ధి ఇంకా చేయాలన్నటువంటి తపన, ఇంకా చేయాలి, ఇంకా ఏదో మిగిలిపోయింది అనేటటువంటి ఆలోచన వారికి కలిగి ఉంది. కానీ కంపల్సరీగా వారు అనుకున్నటువంటి పనులన్నీ కూడా కొంచెం లేట్ అయినా కానీ కూడా అవుతాయి అన్నటువంటి చాలా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా ధైర్యం వాటిలో ఇంతవరకు ఎప్పుడు కూడా అధైర్యం అనేది కనపడకుండా ఉంది. అంటే ధైర్యం ఉన్నటువంటి ఒక మంచి మానవతావాది, మంచి మనిషి, మనసున్న మహారాణి మన శేష్ కుమారి గారు. వారు చేసినటువంటి అభివృద్ధి పనులు అమోఘం. ఎన్ని జన్మలు ఎత్తినా కానీ కూడా వారు ఇందాక ఒక మాట అన్నారు, నా డివిజన్లో ఉన్నటువంటి ప్రజల రుణం నేను తీర్చుకోలేను అని. ఆ మాటలోని వారేంటో మనకి అర్థమైంది. ఇప్పటికి ఒక ప్రేమ, ఒక మాతృమూర్తిగా ప్రేమించగలిగినటువంటి వ్యక్తి, ఒక గృహిణిగా మరి ఆడవారి సమస్యలు ఎలా ఉంటాయో తెలిసినటువంటి వ్యక్తి, ఇంకా డివిజన్లో ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ కూడా మరి అధికారంతో నేను చేయాలి అనేటువంటి వ్యక్తి. ఎటు చూసినా ఏ కోణంలో నుంచి చూసినా కానీ కూడా వారిలో సేవాభావం, సేవకి అంకితమైనటువంటి వారి జీవితాన్ని మనం వారి మాటల్లోనే మనం ఇప్పుడు విన్నాము, చూస్తూ ఉన్నాము. ఇంకా ఏముంది అని నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను. అభివృద్ధి మిగిలిపోయిందా అంటే కూడా వారి మాటల్లో మిగిలిపోయిందండి అభివృద్ధి. ఆ అభివృద్ధి మిగిలిపోయింది అని వారి యొక్క బాధను వ్యక్తం చేసేదే తప్ప ఆ బాధ కూడా ఎలా ఉందంటే వారి ముఖంలో మనం అబ్జర్వ్ చేస్తే కనిపిస్తూ ఉంది.
ఈ డివిజన్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. 2 మిగిలిపోయిందని చెప్పి వారి యొక్క బాధను వ్యక్తం చేసినప్పుడు వారు ఏ విషయాల్లో అభివృద్ధి చేశారో ఫస్ట్ మరి బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ని వారు చేసినటువంటి అభివృద్ధి అంటే ఆ యొక్క అమ్మవారి దీవెనలు ఆశీర్వాదాలు వారి మీద ఉంటాయి. కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ కూడా వారు చాలా చక్కగా అభివృద్ధి చేశారని చెప్తున్నారు కాదు, చూసాం కూడా ఈ యొక్క డివిజన్లో. అదేవిధంగా మరి అమ్మలగన్న అమ్మ ఆ యొక్క ఆది పరాశక్తి అయినటువంటి దుర్గమ్మ ఆశీస్సులు వాళ్ళ మీద ఉండి ఈ డివిజన్లో మరి ఆ మిగిలిపోయినటువంటి ఆ 2 పనులు కూడా అవ్వాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటి వరకు వారి యొక్క రాజకీయ అనుభవం, వారి సమాజానికి చేసినటువంటి సేవ గురించి చాలా చక్కగా వారి మాటల్లోనే మనకు వివరించారు. వారు మరి ఇచ్చినటువంటి ఈ యొక్క సమయానికి మనీ మంతన్ టీవీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శేష్ కుమారి గారు మీకు థ్యాంక్ యూ అండి. నా తరఫు నుంచి కూడా మనీ మంతన్ టీవీ వారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నానండి.